నమస్కారం. ప్రకృతి పులకించే సమయం, ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగే కాలం, అదే మహాశివరాత్రి. కేవలం ఉపవాసం, జాగరణ మాత్రమే కాదు. ఈ రాత్రికి ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించే ఈ పర్వదినం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి నెలా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసం బహుళ చతుర్దశి నాడు వచ్చే రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఈరోజే శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తినప్పుడు వారి గర్వాన్ని అణచడానికి శివుడు అంతం లేని ఒక జ్యోతిర్లింగంగా ఉద్భవించిన పరమ పవిత్రమైన సమయం ఇది. అంతేకాదు, శివశక్తుల ఐక్యతకు ప్రతీకగా శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. శివరాత్రి నాడు మనం ఎందుకు మేల్కొని ఉండాలి? దీని వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. ఈరోజు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల మనిషిలోని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో మనం వెన్నెముకను నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే ఆ శక్తి మన మెదడుకు చేరుకుని మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ రాత్రిని జాగరణ రాత్రి అంటారు. మనలోని పశు ప్రవృత్తిని శివుడికి అర్పించి దైవత్వానికి దగ్గరవ్వడమే ఈ పండుగ అసలు పరమార్థం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే మనసును పరమాత్మకు దగ్గరగా ఉంచడమే ఉపవాసం. కడుపు ఖాళీగా ఉంటే మనసు చురుగ్గా ఉంటుంది, ధ్యానం చేయడం సులభమవుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించడం అంటే మన మనసులోని మాలిన్యాలను కడిగేసుకోవడం అని అర్థం. బిల్వపత్రాలతో పూజించడం వల్ల మనలోని త్రిగుణాలు నియంత్రణలోకి వస్తాయి. మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన అంతరాత్మను దర్శించుకునే సమయం. శివ అంటేనే మంగళప్రదమైనది అని అర్థం. ఈ రాత్రి చేసే ధ్యానం 100 రెట్ల ఫలితాన్నిస్తుంది. కాబట్టి కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ మీలోని అనంతమైన శక్తిని గుర్తించండి. ఆ భోలాశంకరుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆధ్యాత్మిక విషయాల కోసం అందరికీ మహాశివరాత్రి.